బంగ్లాదేశ్ విషయంలో మోడీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినటువంటి ట్రంప్ వ్యవహారానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అమెరికన్ డీప్ స్టేట్కి బంగ్లాదేశ్లో పని లేదు. డొనాల్డ్ ట్రంప్ జస్ట్ ఇలాంటి బహిరంగ ప్రకటన కోసం ఎదురు చూస్తోంది. ఫ్రాన్స్ అమెరికా దేశాల పర్యటనలో ఉన్న మోడీజీ అమెరికా పర్యటనలో భాగంగా మొన్న పెట్టినటువంటి పోస్ట్, నేను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. ట్రంప్ మోడీజీ సమావేశానికి ప్రపంచ మీడియా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చింది. ఇతర ప్రాధాన్యతలు ఎలా ఉన్నా అతి ముఖ్యమైన బంగ్లాదేశ్ సమస్య విషయంలో ట్రంప్ కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా చెప్పేశాడు. బంగ్లాదేశ్ విషయం భారత ప్రధాని మోడీజీ చూసుకుంటారు, అంటే బంగ్లాదేశ్ విషయంలో అమెరికా జోక్యం ఉండదని. సో తదుపరి కార్యాచరణ ఏమిటో ఇప్పటికే సిద్ధంగా ఉన్నా అమెరికన్ స్ట్రాటజీ ఏమిటో బహిరంగంగా బయటకు వచ్చే వరకు వేచి చూస్తున్నారు మోడీజీ. ట్రంప్ ప్రకటన ఇటు పాకిస్తాన్తో పాటు ఐఎస్ఐతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న బంగ్లాదేశ్ ఆర్మీ జనరల్స్ కూడా హెచ్చరిక జారీ చేసినట్టు అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటే మంచిదనేట్టుగా ఉండబోతోంది మోడీజీ తీసుకోబోయే చర్యలు. షేక్ హసీనాని మళ్ళీ బంగ్లాదేశ్ ప్రధాన పీఠం మీద కూర్చోబెట్టే బాధ్యత మోడీజీ మీద ఉండబోతుంది మీదట. ముందు బంగ్లాదేశ్ సైన్యంలో ఉన్న పాకిస్తాన్ అనుకూల జనరల్స్ పని పట్టాల్సి ఉంటుంది. ఏది ఏమైనా జో బైడెన్